జైన్ కమాండోస్ తెలంగాణలో విడుదలవ్వబోయే ఈ 2025 కొత్త సంవత్సరంగా ఏప్రిల్లో రాబో ఎస్ఐఎంపిసి నోటిఫికేషన్కి మీరు సన్నద్ధమవుతున్నారా? ఆ సన్నద్ధానికి కావాల్సినటువంటి పుస్తకాలను ఏం చదవాలో అర్థం అవడం లేదా? అందరూ ఏ పుస్తకాలు చదవాలో దాంట్లో కన్ఫ్యూజ్లో ఉన్నారైతే ఈ వీడియో మీ అందరి కోసమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఏ పుస్తకాలు అసలు సిలబస్ ఏముందో తెలియకపోవడం, ఏ పుస్తకాలను చదవాలో ఇప్పటికీ అర్థం కాకపోవడం. సో ఈ అన్ని ప్రాబ్లమ్స్కి ఒకటే సొల్యూషన్గా మీ ముందు ఉంచుతున్నాను. ఎంతోమంది విద్యార్థులు నాకు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అని అంటే, సార్ మీరు సక్సెస్ అవ్వడానికి గల కారణాలేంటి? మీ సక్సెస్కి మీరు చదువుకున్నటువంటి పుస్తకాలు ఏంటి? మీ యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉందో అవి తెలపండి అని చాలామంది అడిగారు. సో వాళ్ళందరి కోసమే స్టార్ట్ చేసినటువంటి వీడియో ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తే, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి ఉన్నటువంటి స్కోర్ కనుక చూస్తే 200 క్వశ్చన్లను ఏ విధంగా అటెంప్ట్ చేయాలి, ఏ పుస్తకాలను చదవాలన్నది నేటి వీడియో. ఫస్ట్ చూస్తే ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ కనుక చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమెటిక్, రీజనింగ్. అర్థమెటిక్ కనుక చూస్తే నేను చెప్పే బెస్ట్ బుక్ కనుక చెప్తే ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ యొక్క నోట్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాలో అవ్వండి. ఒక న్యూ ఆస్పిరెంట్ మీకు ఏ విధమైనటువంటి సబ్జెక్ట్ లేనప్పుడు మీరు ఒక ఇన్స్టిట్యూట్ యొక్క నోట్స్ని ఫాలో అవడం ఉత్తమం. ఎప్పుడైతే ఆ నోట్స్ని మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రిపేర్ అవుతారో దాని తర్వాత మీరు వెళ్ళాల్సిన నెక్స్ట్ పుస్తకం ఆర్ఎస్ అగర్వాల్ పుస్తకం. దీనికి మించిన పుస్తకం చదవాల్సిన అవసరం కూడా లేదని అనుకుంటున్నాను. అదేవిధంగా రీజనింగ్ సేమ్, ఏదో ఒక ఇన్స్టిట్యూట్ యొక్క పుస్తకాన్ని మీరు ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మార్కెట్లో నంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. సిద్ధు పబ్లికేషన్స్ అని, చందన్ లాజిక్స్ అని, ఉప్పాల శివాజీ అని, ఏ పుస్తకం అయినా ఏదో ఒక పుస్తకాన్ని మాత్రం రిఫర్ చేయండి. ఈ 2 పుస్తకాలు అయిపోయిన తర్వాత నేను తీసుకొచ్చే ఇంకో జిఎస్ కనుక చూసుకుంటే, ఫస్ట్ జిఎస్లో ఇండియన్ హిస్టరీ పుస్తకం కనుక చూస్తే, ఇండియన్ హిస్టరీ పుస్తకంలో నేను చెప్పే ఒక బెస్ట్ బుక్ ఏది అని అంటే అది విన్నర్ పబ్లికేషన్స్. విన్నర్ పబ్లికేషన్స్ కనుక చూస్తే నేను చూపెడతాను చూడండి. సినాఎస్ఆర్ బుక్ బెస్ట్ బుక్. మార్కెట్లో ఇప్పుడు మీకు దేంట్లో అయినా అవైలబుల్గా ఉంటుంది, ఏ బుక్ స్టాల్ దొరికినా అవైలబుల్ ఉంటుంది సినాఎస్ఆర్ బుక్. సరే ఇది కాకుండా ఇంకో బుక్ కావాలి రిఫర్ చేయండి అనుకుంటే, సినాఎస్ఆర్ బుక్ కాకుండా ఇంకో బుక్ కనుక చూస్తే మీరు అబ్దుల్ కరీం సార్ బుక్ కూడా రిఫర్ చేయొచ్చు. సో ఇండియన్ హిస్టరీకి అయితే ఈ 2 బుక్స్లలో ఏదైనా మీకు ఏది నచ్చితే ఆ బుక్ని ప్రిపేర్ అవ్వండి. ద సేమ్ టైం ఇంకో బుక్ ఇండియన్ జాగ్రఫీ. ఇండియన్ జాగ్రఫీ బుక్ కనుక చూస్తే నేను చెప్పే బెస్ట్ బుక్ ఏది అని అంటే సిగురు పబ్లికేషన్స్ నరసింహారెడ్డి సార్ బుక్. మంచి మ్యాప్ ఓరియంటెడ్గా ఉంటుంది, మంచి కాన్సెప్ట్తో తయారు చేసిన బుక్ అది. అది చదవండి. లేదు సార్ నాకు ఇంకో బుక్ కావాలి అనుకుంటే ఇండియన్ జాగ్రఫీలో కనుక చూస్తే ఇంకో బుక్ విన్నర్స్ పబ్లికేషన్ కనుక చూస్తే జగన్మోహన్ రెడ్డి బుక్. ఈ విన్నర్స్ పబ్లికేషన్ బుక్ కూడా బాగుంటుంది. ఈ బుక్ కూడా మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా సార్ తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ కల్చర్కి ఒక జంబో అయినటువంటి ఏదైనా బుక్ ఉంది అంటే అది పిఎన్ఆర్ పబ్లికేషన్ సంబంధించిన బుక్. ఇది నవీన్ రెడ్డి పిల్లకి సంబంధించినటువంటి మంచి బుక్. ఈ బుక్ చదివిన తర్వాత ఏ పుస్తకము నేను వేరే పుస్తకం రిఫర్ చేయాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నా. మంచి పుస్తకం, మంచి కంటెంట్ ఉన్నటువంటి పుస్తకం ఏది అని అంటే నవీన్ రెడ్డి పిల్లకి సంబంధించినటువంటి పిఎన్ఆర్ పబ్లికేషన్ బుక్. అదేవిధంగా కనుక చూస్తే సార్ సైన్స్కి సంబంధించిన బుక్ ఏది అని అంటే సైన్స్కి సంబంధించిన బుక్ విన్నర్ పబ్లికేషన్ బుక్. ప్రసన్న హరికృష్ణ సార్ రాసించిన బుక్. ఇది చాలా మంచి పుస్తకం, మంచి కంటెంట్. సో ఇది ఎన్సీఆర్టీ బుక్ దాంట్లోకి నుంచి తీసుకున్నటువంటి మంచి ప్రచురించబడిన పుస్తకం ఇది. సో దీంట్లో మీకు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నీ ఒకటే బుక్లో కవర్ అవుతుంది కాబట్టి బెస్ట్ బుక్ విన్నర్స్ పబ్లికేషన్ బుక్. సో ఇదే టైంలో కాకుండా సార్ ఇంకో బుక్ ఏదైనా ఎకానమీ బుక్ రిఫర్ చేయండి అంటే నేను ఎకానమీ బుక్ కనుక రిఫర్ చేయాలనుకుంటే నేను ఉబ్బం రమేష్ సార్ బుక్ రిఫర్ చేయగలుగుతా, మంచి పుస్తకం. అదేవిధంగా ఇండియన్ పాలిటీకి సంబంధించిన బుక్ ఏది అంటే ఇండియన్ పాలిటీకి సంబంధించిన మంచి పుస్తకం ఏదైనా ఉంది అంటే ఇండియన్ పాలిటీకి నేను కిరణ్ సార్ బుక్ని నేను రిఫర్ చేస్తా ఉన్నా. యూనిక్ స్టడీ సర్కిల్ సార్ చెప్తా ఉంటాడు, కిరణ్ సార్ బుక్ ఈజ్ బెస్ట్ బుక్. లేదు సార్ ఇంకా మంచి కంటెంట్ ఉన్న బుక్ కావాలి అంటే లక్ష్మీకాంత్ బుక్ని కూడా మీరు రిఫర్ చేయొచ్చు. సేమ్ దాదాపు మళ్ళీ ఇంకా ఏదైనా కావాలి అనుకుంటే కరెంట్ అఫైర్స్ అవసరం పడితే కరెంట్ అఫైర్స్కి నేను చెప్పే మంచి క్లాసు యూట్యూబ్లో వస్తుంది. అదే కాకుండా ఆన్లైన్ యాప్లో కూడా మీరు మంచి ఏదైనా తీసుకోవాలి అంటే కరెంట్ అఫైర్స్కి జీవీకే పబ్లికేషన్కి వెళ్ళండి. జీవీకే పబ్లికేషన్లో ప్రవీణ్ సార్కి సంబంధించినటువంటి మంచి కంటెంట్ ఉన్నటువంటి యాప్ అది. ప్రవీణ్ సార్కి మించిన నాకు తెలిసి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మంచి కరెంట్ అఫైర్స్ ఏదైనా ఫ్యాకల్టీ ఉండే ప్రవీణ్ సార్. ఆయనకు సంబంధించిన ఒక యాప్ ఉంది జీవీకే, దాంట్లో ఉంటుంది సిఏ 360 కరెంట్ అఫైర్స్ని 360 యాంగిల్స్లో మీకు పోతాయి. నేను ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి చెప్పేది ఏంటంటే మార్కెట్లో నంబర్ ఆఫ్ బుక్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు అన్ని పుస్తకాలు కొనకుండా ఏదైనా ఒక సబ్జెక్ట్కి సంబంధించి ఒకటే పుస్తకాన్ని కొనండి. ఒకటే పుస్తకాన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి. సో ఈ ఎక్కువ ఎన్నిసార్లు అయితే నేను రివిజన్ చేస్తూ ఉంటావో అంత మంచి సబ్జెక్టు నువ్వు గెయిన్ చేయగలుగుతావు. రేపటి నాడు ఎగ్జామ్ రాసినప్పుడు కూడా రిజల్ట్ అనేది ఆ విధంగానే వస్తుంది. సో నేను చెప్పేది ఏంది, విచ్చలవిడిగా మార్కెట్లో ఏ కొత్త ఎడిషన్ వస్తూ ఉంటే ఏది నీకు కనబడతా ఉంటే ఆ పుస్తకాలను కొనకండి. ఎగ్జాంపుల్ కనుక చెప్తాను నేను. ఒక ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు, వరల్డ్లో ద బిగ్గెస్ట్ ఒక కరాటే మాస్టర్ ఎవరైనా ఉన్నారు అని అంటే ఆయన పేరు బ్రూస్ లీ. ఆయన ఏం చేసేవాడు అనుకుంటే సింపుల్గా చెప్తే ఎంతోమంది పెద్ద పెద్ద ఫైటర్స్, పెద్ద పెద్ద మాస్టర్స్ గురించి వాడు ఎప్పుడు భయపడలేదు. ఆయన ముందు కాంపిటీషన్లో ఎంతమంది ఉన్నా అంత భయపడేవాడు కాదు. కానీ ఒక చిన్న మాస్టరు చిన్నగా ఇప్పుడు నేర్చుకున్న కరాటే మాస్టర్తో వాడు భయపడేవాడు. ఏ విధంగా అనంటే సింప్లీ చూస్తే ఆయన ఎందుకు భయపడేవాడు,
ఒక మాస్టర్, ఒక మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి, మంచి ఫైటర్ ఉన్నటువంటి మాస్టర్ ఎన్నో విధాలుగా వేరే వేరే ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు. సో వాటితో వాడు భయపడేవాడు కాదు. కానీ ఒక చిన్నోడు ఒకటే కిక్ను సింపుల్గా చూస్తే ఒక కిక్ కొడతా ఉండే, ఆయన ఒకటే కిక్ ప్రాక్టీస్ అనేది 100ల సార్లు 1000 సార్లు చేస్తుండే. సో వాడు ఒక్క కిక్, ఎవరైతే ఒకటే కిక్ను 100ల సార్లు ప్రాక్టీస్ చేస్తాడో వానితో భయపడేవాడు. కానీ ఒక 100 కిక్కులను 100 సార్లు వేరే వేరే విధంగా ప్రాక్టీస్ చేస్తే వానితో భయపడేవాడు కాదు. సో ఆ విధంగానే మనది కూడా అదే దాంట్లో ఇమిడి ఉంది. కాబట్టి నేను చెప్తున్నా, ఒకటే పుస్తకాన్ని మీరు 10 సార్లు కాదు 20 సార్లు రివిజన్ చేయండి. కానీ మార్కెట్లో దొరుకుతున్నటువంటి 10 పుస్తకాలను 10 పుస్తకాలను కొని 10 పుస్తకాలను ఒక్కొక్కసారి చదవడం కన్నా ఒకటే పుస్తకాన్ని 10 సార్లు చదవడం విన్నా అని నేను ఇచ్చే సజెషన్ మీకు. థ్యాంక్ యూ.